అకేషన్ ఏదైనా లొకేషన్ ఎక్కడైనా తెలుగువారి వేడుక అంటే ఆలివ్ మిఠాయి ఉండాల్సిందే. మిఠాయి అంటే ఆలివ్. పాకిస్తాన్ భయంతో వణికిపోయింది. పాక్ సైన్యమే కాదు, ఈ రోజు పాక్ భూమి కూడా వణికింది. యుద్ధ భయంతో వణుకుతున్న పాక్ ప్రజల్ని ప్రకృతి కూడా భయపెడుతోంది. భారత్ చేపట్టిన ప్రతీకార దాడులతో అల్లాడిపోయిన పొరుగుదేశం పాకిస్తాన్ను వరుస భూకంపాలు వణికిస్తున్నాయి. శనివారం కూడా పాక్లో భూ ప్రకంపనలు సంభవించాయి. 3 రోజుల వ్యవధిలోనే తాజాగా మరోసారి అక్కడ భూమి కంపించింది. సోమవారం మధ్యాహ్నం పాకిస్తాన్లో బలమైన భూకంపం సంభవించింది. దీని కేంద్రం తజికిస్తాన్లోని అష్కాషేమ్కు పశ్చిమాన ఆఫ్ఘనిస్తాన్ నుండి 34 కిలోమీటర్ల దూరంలో ఉంది. దీనివల్ల ప్రభావితమైన దేశాలు పాకిస్తాన్, తజికిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్గా చెప్పుకోవచ్చు. నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ ఈ సమాచారాన్ని ఇచ్చింది. దీని ప్రకారం భూకంప తీవ్రత రెక్టార్ స్కేల్పై 4.6గా నమోదైంది. దాని లోతు 10 కిలోమీటర్లు. దీనికి ముందే పాకిస్తాన్లో భూకంపం వచ్చింది. శుక్రవారం, శనివారం మధ్యరాత్రి భారతదేశం దాడి చేస్తున్నప్పుడు పాకిస్తాన్లో కూడా భూకంపం భయాందోళనలకు గురిచేసింది. భూకంప తీవ్రత 5.7గా నమోదైంది. భారతదేశం దాడి చేస్తున్న సమయంలో పాకిస్తాన్లో పదే సంభవించిన భూకంపాలపై ప్రజలు సోషల్ మీడియాలో కూడా చాలా సరదాగా గడుపుతున్నారు. ఇటీవలి వారాల్లో పాకిస్తాన్ను తాకిన 4వ భూకంపం ఇది. మే 5న 4.2 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దుకు దగ్గరగా ఉన్న ఖైబర్ పఖ్తూన్ఖ్వా ప్రావిన్స్లోని చిత్రాల్ జిల్లా సమీపంలో దీని ప్రకంపనలు సంభవించాయి. ఆ రోజు ప్రారంభంలో భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 12:35 ఆఫ్ఘనిస్తాన్లో 4.2 తీవ్రతతో భూకంపం సంభవించింది. పాకిస్తాన్లో కూడా ప్రకంపనలు సంభవించాయి. ఏప్రిల్ 30న రాత్రి 9:58 4.4 తీవ్రతతో భూకంపం సంభవించింది. దాని లోతు 50 కిలోమీటర్లు. అత్యంత శక్తివంతమైన భూకంపం ఏప్రిల్ 12న సంభవించింది. దీని తీవ్రత రెక్టార్ స్కేల్పై 5.8గా నమోదైంది. దాని లోతు 10 కిలోమీటర్లు. ఈ భూకంపం కారణంగా చాలా ప్రాణ ఆస్తి నష్టం జరిగింది. ఇక ఇదిలా ఉంటే మే 10వ తేదీ శనివారం తెల్లవారుజామున పాకిస్తాన్లోని మొత్తం 11 ఎయిర్ బేస్లని భారత్ కేవలం 90 నిమిషాల్లోనే నాశనం చేస్తుంది. ఈ దాడిలో బ్రహ్మోస్ వాడినట్లుగా వార్తలుస్తున్నాయి. ఈ ఎయిర్ బేసుల్లో సర్గోదా తీవ్రంగా దెబ్బతిన్నట్లుగా తెలుస్తోంది. సర్గోదాకు సమీపంలోని కిర్నా పర్వతాల్లో పాకిస్తాన్ అణ్వాయుధాలు దాచిపెడుతోంది. ఈ పర్వతాల్లోనే అనేక సొరంగాల్లో పాక్ వీటిని భద్రపరుస్తోంది. అయితే ఈ ప్రాంతాల్లో భారత్ దాడి చేసినట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఇదే సమయంలో శనివారం తెల్లవారుజామున భూకంపం వచ్చింది. 4.0 తీవ్రతతో భూ ప్రకంపనలు రావటం కూడా ఇందుకు అనుమానాలు రేకెత్తిస్తోంది. భారత్ దాడికి ఏదైనా అణ్వాయుధం భూగర్భంలో పేలిందా అనే ప్రశ్నలు వెలువడుతున్నాయి. అణ్వాయుధాలతో భారత్ ని బ్లాక్ మెయిల్ చేస్తున్న పాకిస్తాన్ కి బుద్ధి చెప్పడానికి ఈ దాడులు చేసిందా అనే చర్చ జరుగుతోంది. So the social media, the Twitter is abuzz with the fact that we hit a site called Kirana Hills, which is supposed to be the nuclear storage facility, and there is a lot of rumors about Sargodha. There are foreign analysts who've mentioned that the Sargodha attack led to certain leaks. Is there a confirmation that we actually hit Kirana Hills, or we were careful of not to do any such thing? Thank you. Thank you for telling us that Kirana Hill houses some nuclear installation. We did not know about it. Okay. And we've not hit Kirana Hills, whatever is there. Okay. I did not brief in my briefing yesterday. Thank you. Ladies and gentlemen, thank you so much. As I said yesterday, as I said earlier and yesterday, it is difficult to take everybody's questions. And the DGMers have to reach somewhere. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.